నమస్తే, చార్మినార్ న్యూస్ కి స్వాగతం. విద్యుత్ సరఫరా సరిగా కావడం లేదని సబ్ స్టేషన్ ను ముట్టడించిన రైతులు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామ సబ్ స్టేషన్ వద్ద రైతుల ఆందోళన. విద్యుత్ సరఫరా సరిగా కావడం లేదని, వేసిన పంటలు కరెంటు లేక ఎండిపోతున్నాయని ఆగ్రహం. కోతలు లేని నాణ్యమైన కరెంటు ఇవ్వాలని డిమాండ్. మదిరాలో భారీ అవగాహన ర్యాలీ, ప్రతిజ్ఞా కార్యక్రమం. భారత ప్రభుత్వం చేపట్టిన జల్ సంచయ్ జన భగీరథ వాన నీటిని ఒడిసి పట్టడం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మదిరా మున్సిపాలిటీ కార్యాలయంలో నీటి పరిరక్షణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రతిజ్ఞా కార్యక్రమం అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ వర్షం నీళ్ళు ఎటో వెళ్ళిపోకుండా మనం ఇంకుడు తయారు చేసుకుంటే అది మళ్ళీ భూమిలోకి వెళ్తుంది. దానివల్ల కింద ఆక్టిఫైర్ ఉంటుంది, భూగర్భంలో ఆక్టిఫైర్ రీఛార్జ్ అవుతుంది. సో దానివల్ల మనకి ఏంటంటే వాటర్ మళ్ళీ అదే నీళ్ళు మళ్ళీ మనం తిరిగి వాడుకుంటూ ఉంటాం. లేకపోతే బోర్లు ఎండిపోయే పరిస్థితి వస్తుంది. వెన్ ఇట్ ఈస్ ఫాలింగ్ అండ్ నాట్ వెన్ ఇట్ ఈస్ డ్రాట్ అని చెప్పి, అంటే వర్షం పడుతున్నప్పుడే నీటిని మనం పొదుపు చేసుకోవాలి. ఎప్పుడు మనకి నేను నీటిని పొదుపుగా తెలివిగా బాధ్యతాయుతంగా వినియోగించాలని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రతి వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడం, నీటిని వృధా నివారించడం మరియు నాదైనందున నేను కృషి చేస్తాను. నా ఇంటిలో పనిచేసే ప్రదేశంలో పాఠశాలలో మరియు సమాజంలో ప్రోత్సహిస్తాను. నీటి అమూల్యమైన ప్రకృతి వనరుగా భావించి దాన్ని సమర్థవంతంగా మరియు బాధ్యతాయుతముగా వినియోగించేలా చేస్తాను. ఉండాలన్నమాట. అది లేకపోతే లేఅవుట్ ఎల్ఆర్ఎస్ మేము అప్రూవ్ చేయడం అంటే మనకి చాలా అవసరం. అది మనం చేస్తున్నాం. ఓకేనా మేడం? జెండా ముందు రండి. వర్షపు నీరు భవిష్యత్తుకు బంగారు వరం. వర్షపు నీరు భవిష్యత్తుకు బంగారు వరం. ప్రతి చుక్కను దాచుకుందాం, భూగర్భ జలాలను కాపాడుకుందాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో గురువారం సీతారామ ప్రాజెక్టు భాగంగా నిర్మిస్తున్న యాతాలకుంట టన్నెల్ ను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఏడన్నా కనపడతలే.
థ్యాంక్ యూ సార్. ఓకే 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 ఓకే. పక్కకి జరగమ్మా. అనే కొంచెం అరే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గాంధీనగర్ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల బాలికల ఆవేదన. మాకు దోమలు పురుగులు కుట్టి శరీరం మొత్తం అలర్జీ లాగా అవుతుంది. రూల్ నెంబర్లు వేసి మాతో బాత్రూంలు క్లీన్ చేస్తున్నారు. ఇదేంటని అడిగితే వేధిస్తున్నారు. మేం పిల్లలం తలా 20 రూపాయలు ఇస్తే బాత్రూంలు క్లీన్ చేయిస్తాం, లేదంటే మీరే చేసుకోండి అని ప్రిన్సిపల్ మేడం అంటుంది. సంవత్సరం నుండి సరిగ్గా నీళ్లు రావట్లేదు. అడిగితే మార్కులు కట్ చేసి ఫెయిల్ చేస్తామని భయపెడుతున్నారు. మొత్తం దోమలు కుట్టి ఎలర్జీ అయ్యి మొత్తం పురుగులు ఏమేమో కుట్టి మొత్తం ఎలర్జీ లాగా అవుతుంది సార్. మళ్ళా 9th వాళ్ళు 8th వాళ్ళు 10th వాళ్ళు ఆఫ్టర్ మన మమ్మల్ని కూడా బాత్రూమ్స్ క్లీన్ చేయడం, లేకపోతే బాత్రూమ్స్ కాడ రూల్ నెంబర్ వైజ్ అక్కడ డ్యూటీస్ చేయడం అన్ని మాతో అసలు నిన్న కొట్టుకున్నా చూడాలి సార్. ఇవ్వరంట సార్. బాత్రూమ్స్ 2020 కలెక్ట్ చేస్తున్నారు సార్. ఇట్లా కలెక్ట్ చేసి ఇస్తే 2 బాత్రూమ్స్ మెల్లగా చేపిస్తామంటున్నారు. అంటే మేము ఇచ్చుకోవాలా సార్ డబ్బులు? డీజే అయినా ఏదైనా ఫంక్షన్ లెక్క పార్టీ ఏదైనా ఇచ్చినా మనీ ఏదైనా అంటే 10 రూపీస్ 20 రూపీస్ కలెక్ట్ చేసి చేపిస్తారు సార్. అండ్ వాష్రూమ్ సార్ ఒక్కడి బాగాలేదు సార్. 10 బాత్రూమ్స్ ఉన్నాయి. 10 బాత్రూమ్స్ మొత్తం బాగాలేదు సార్. అవి కూడా 2020 కలెక్ట్ చేసి ఇస్తే అవి కూడా 2 బాత్రూమ్స్ నీట్ గా చేపించి ఇస్తా అంటున్నారు సార్. అసలు ఒక్క బాత్రూమ్ లేదు సార్. ఒక బాత్రూమ్ మంచిగా ఉంది సార్. అది కూడా డోర్ లేదు సార్. ఏది డోర్ లేదు. మెయింటెనెన్స్ గిట్లా అయినా సార్. ఎన్ని పాములు తిరుగుతున్నాయంటే మొన్న అనకుండా సార్ ఇంత పెద్దగా ఉంది సార్. చంపిర్రు ఒక గ్రౌండ్ లోనే తిరుగుతుంది సార్. ఇంత పెద్ద పాము ఎవరైనా చిన్నపిల్లలు తొక్కితే ఏముంది సార్? ఒక్క పాము తొక్కినప్పుడు సార్ అదే పాము వచ్చిన రోజే ఆ 3 పాములు చంపిరు సార్. చెప్తా మీ క్లాస్ మీకు ఇంటర్ మార్క్స్ కట్ చేస్తా, మీకు 10th మార్క్స్ కట్ చేస్తా. మీకు ఎక్కడ చూసుకోవాలి అక్కడ మీరు లోపల పోండి క్లాస్ లో. అప్పుడు చెప్తా సబ్జెక్ట్స్ మేడం సార్. వాటర్ కావాలంటే అంటే దేనికైనా వాటర్ కావాలి కదా సార్. టైం కు టైం క్లాస్ లో ఉండాల్సిందా సార్. ప్రేయర్ లో అయినా సరే దేనికైనా సరే మీకు వాటర్ సరిగా ఉందా లేదా అని ప్రిన్సిపల్ ఇట్లా అడగారు సార్. ఏమైనా అంటే మీరు కరెక్ట్ గా క్లాస్ లో ఉండాలి, కరెక్ట్ గా క్లాస్ లోనే టైం ఉండాలి అంటున్నారు సార్. అక్కడ ప్రాబ్లం ఏంటి సార్? సీతారామ ప్రాజెక్టును గత ప్రభుత్వం రీడిజైనింగ్ చేయడంతో వ్యయం భారీగా పెరిగినా ఇప్పటికే జరిగిన ఖర్చును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పనులను ఆపకుండా వేగంగా పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతోంది.
ప్రాజెక్టులో ఉన్న లోపాలను సరిదిద్దుతూ డిస్ట్రిబ్యూటరీ కాల్వలు, లింకు కాల్వలు, టన్నెల్ రిజర్వాయర్ల అనుసంధానంపై ప్రత్యేక దృష్టి సారించాం. వైరా పాలేరు రిజర్వాయర్లకు నీటి అనుసంధానం, ఎన్ఎస్పి కాల్వతో లింక్ సత్తుపల్లికి వరకు సాగునీరు అందించే పనులను నిరంతరం సమీక్షిస్తూ నిధుల కొరత లేకుండా పూర్తి చేసి జిల్లాకు గోదావరి జలాలను అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యం. అందరూ ఆలోచన చేయండి. కేవలం 3,505 కోట్లతో అప్పటికే 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేవలం 1,505 కోట్లతో అయిపోయే ఈ ప్రాజెక్ట్ ని 24,000 కోట్ల రూపాయలకు రీడిజైనింగ్ చేసి పెంచి దాదాపు ఒక 7.5 నుంచి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని కొత్త ఉంటే సరే. ఆనాడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసనసభలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, నేను క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా శాసనసభలో బయట ఈ గోదావరి నది పైన జరుగుతున్నటువంటి దోపిడీ చాలా స్పష్టంగా సభలో బయట కూడా వివరాలతో సహా వివరించి ఇది సరైనది కాదు, 2 వాటిని కంప్లీట్ చేసిన తర్వాత ఇంకేమైనా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు స్పష్టంగా చెప్పినప్పుడు కూడా ఎడచేవలు పెట్టి అట్లానే ముందుకు పోయాం. సరే 10 ఏళ్లు అక్కడున్న రుద్రం కోటని ఇందిరాసాగర్ అబాండన్ చేసి అంటే పూర్తిగా వదిలేసి ఈ ఒక్కదానిపైన దృష్టి సారించి నీళ్ళు తీసుకుంటూ చివరికి అక్కడ వారికి రుద్రం కోట నుంచి వచ్చేటువంటి పరిసర ప్రాంతాలకు అందించాల్సిన నీళ్లను కూడా కొన్ని 100 కిలోమీటర్లు ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి పంపించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టు రీడిజైన్ చేశారు, చాలా వరకు పనులు ముందుకు తీసుకొని పోయారు. దీన్ని అనేక తప్పులు జరిగినప్పటికి కూడా దీన్ని జాగ్రత్తగా కొనసాగిస్తూ ముందుకు తీసుకొని పోయి ఇప్పటికీ చాలా డబ్బులు ఖర్చు పెట్టారు కాబట్టి ఆపటం కూడా కరెక్ట్ కాదు. ముందుకు తీసుకొని పోయి దీన్ని కొనసాగించి కంప్లీట్ చేయాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు వారు నిర్ణయం తీసుకొని కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతాం. ఆ తీసుకొని పోయే క్రమంలోనే ఎంత ఖర్చు పెట్టినా ఎక్కడ మధ్యలో సరే డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ లేకపోవటం, రిజర్వాయర్ కెపాసిటీ కూడా నీళ్లు నింపుకొని కెపాసిటీ పెంచుకోవడానికి అవకాశం లేకపోవటం, వాటన్నింటిని కూడా సరిదిద్ది మళ్ళీ మధ్యలో దీన్ని జాగ్రత్తగా ఎన్ఎస్పీ కెనాల్లో లింక్ చేసి రాజీవ్ కెనాల్ ని యాడ్ చేయటం, వైరా రిజర్వాయర్ నింపే కార్యక్రమం చేసుకోవటం, అట్లాగే పాలేరు రిజర్వాయర్ కూడా లింక్ కెనాల్ ద్వారా టన్నెల్ ద్వారా అక్కడ నుంచి తీసుకుపోయే కార్యక్రమం చేయటం, సత్తుపల్లి వరకు నీళ్లు తీసిపోయే కార్యక్రమాన్ని త్వరితగతిన రివ్యూ చేస్తూ నిధులు ఇబ్బంది లేకుండా కంప్లీట్ చేసి జిల్లాకు నీళ్లు అందించాలనేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రులు రివ్యూ చేసుకుంటూ ఇచ్చాం. వారాహి అమ్మవారి ఆలయంలో పోటెత్తిన భక్తులకు భారీ అన్న సత్పరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈఓ శ్రీనివాస్ వెల్లడి. కొవ్వూరు గ్రామంలో వెలిసిన వారాహి అమ్మవారిని కొల్చుకోవడానికి భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుండి తండోపతండాలుగా వస్తున్నారని, వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆలయ ఈవో శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామం వారాహి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని శుక్రవారం సుమారు 5,000 మందికి అన్న సంతర్పణ సందర్భంగా నిర్వహిస్తున్నామని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కల్పించి ఉండకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని, మంచినీరు, చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్లు అందించడం జరుగుతుందన్నారు. ఈ కొవ్వూరు గ్రామంలో చేస్తున్న శ్రీ వారాహి అమ్మవారి యొక్క ఆషాఢ గుప్త నవరాత్రి మహోత్సవాలు దేవాదాయ ధర్మాదాయ తరఫున ఈ సంవత్సరం ప్రప్రథమంగా చేస్తున్నామండి. ఆ సంవత్సరం ఈ ఆలయం ఆస్వాదనం లేదు. ఈ సంవత్సరం మా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారి ఆదేశాలు లోబడి అలాగే గౌరవనీయ శ్రీ జిల్లా కలెక్టర్ వారి మరియు రెవెన్యూ, పంచాయతీ, పోలీస్ శాఖ వారి సమన్వయ సహకారాలతో ఈ 9 రోజులు కూడా ఉత్సవాలు చేయించామండి. ఈ 9 రోజులు కూడా ఒక్కొక్క రోజు ప్రత్యేక పూజలు, ప్రతిరోజు సాయంత్రం ఒక్కొక్క రకమైన పుష్పాలతో పూజలు, అనంతరం ఉచిత ప్రసాద వితరణ, అలాగే ప్రతిరోజు ఇక్కడ నిత్యానందంతో పాటు ఈ 9 రోజులు కూడా విశేషంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరూ కూడా ఉచిత భోజన అవసరం ఏర్పాటు చేస్తున్నామండి. ఈ ఆఖరి రోజు అమ్మవారి గ్రామోత్సవంతో ఈ 9 రోజులు ముగుస్తాయండి. భక్తులందరూ కూడా మేము శానిటేషన్, షెల్టర్స్, అలాగే ఉచిత భోజనం వస్తాయి అన్నీ ఏర్పాటు చేసామండి. భక్తులు కూడా కొంచెం సంతృప్తిగానే ఉన్నారండి. ఈ రోజు దాకా కొంచెం పెద్ద భక్తులు అలాగే వాళ్ళు కొంచెం పెరిగే అవకాశం ఉందండి. డైలీ నార్మల్ కాబట్టి మాకు ఒక 500 మంది, 1000 మంది వచ్చేవాళ్ళు నేనంటే కొద్దిగా రోడ్డు పెరిగిందండి. ఇవాళ నుంచి మోర్ దాన్ 5,000 నుంచి జనం వస్తారనుకుంటామండి.
ఎక్కువగా శనివారం ఆదివారంలో పంచమి పర్వదినం అండి. కాబట్టి ఈ 9 రోజుల నుంచి కూడా ఇదే ప్రథమం కాబట్టి మాకు వీరంత వరకు అందుబాటులో ఉండేలాగా ప్రజాప్రతినిధులు పాత్రికేయులు విజయంతం చేయడానికి కృషి చేస్తాం. అలాగే క్యూలో ఉండేటువంటి యావత్ భక్తులు కూడా ఎవరైనా ఇబ్బంది పడకుండా మంచినీరు వసతి, అలాగే చంటి పిల్ల అవ్వాలంటే కొన్ని మధ్య పాలు ఇటువంటి కూడా అవసరం బట్టి ఏర్పాటు చేస్తున్నామండి. భోజనం అందరికీ కూడా ఎవరికీ లేదని మాట్లాడకుండా అందరికీ భోజనం వస్తాయి. కాపు నేత ముఖ్యమంత్రి కావడం ఖాయం కేంద్ర మాజీ మంత్రి. 2029లో కాపు నాయకుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ తెలిపారు. శుక్రవారం కాకినాడ వెంకీ రెసిడెన్షియల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపు ముఖ్యమంత్రిని చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని, 100 స్థానాల్లో గెలుపు తథ్యమని జోస్యం చెప్పారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమన్నారు. దేశవ్యాప్తంగా రోజురోజుకు ప్రధాని నరేంద్ర మోదీ గ్రాఫ్ పడిపోతుందని, అదే సమయంలో రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరుగుతుందని చింతామోహన్ తెలిపారు. ప్రజలు ప్రాంతీయ పార్టీలను నమ్మడం లేదన్నారు. రాష్ట్రానికి వైసీపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు తీరని ద్రోహం చేశాయని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని చింతామోహన్ అభిప్రాయపడ్డారు. 19 ఏళ్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు సైతం ఏపీకి చేసిందేం లేదన్నారు. తొక్కీసలాటలతో జనాన్ని చంపడం తప్ప చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. అయోధ్య రామ మందిర నిర్మాణానికి సేకరించిన విరాళాల వినియోగంపై కేసులకు భిన్నమైన న్యాయం జరుగుతోందని, జగన్ పై సుప్రీంకోర్టులో ఉన్న 11 కేసులపై దర్యాప్తు సంస్థలు ఎందుకు తేల్చడం లేదని ప్రశ్నించారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షుడు చెక్క నూకరాజు, పబ్బినేడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 16 లక్షల కోట్ల రూపాయలు, 1 కోటి రూపాయలు అయితే నేను అడిగి చెప్పుండేవాడిని కాదు. 16 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ బ్యాంకుల నుండి అప్పు తీసుకున్నారు కోటీశ్వర్లు. 16 లక్షల కోట్ల రూపాయలు. అందరూ 100 కోట్లు పైబడి అప్పులు తీసుకున్న వాళ్ళు. ఈ 100 కోట్లు పైబడి అప్పులు తీసుకున్న వాళ్ళ అప్పుల్ని రుణమాఫీ చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. 16 లక్షల కోట్ల రూపాయలు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో. కానీ కార్పొరేట్లకు రుణమాఫీ చేసినటువంటి ఘనత ఒక్క భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ, నిర్మలా సీతారామన్లకే దక్కిందని చెప్పుకోక తప్పదు. మరి మోడీ గారు పిల్ల బిడ్డలు లేరు, పెళ్ళాం బిడ్డలు లేరు పాపం. మరి 20,000 మంది గాజాలో, పాలస్తీనాలో అమెరికా సైన్యాలు, ఇజ్రాయెల్ సైన్యాలు చంపితే చిన్న ఒక్క మాట కూడా సానుభూతి మాట మాట్లాడకపోవడం గమనార్హం. ప్రపంచ దేశాలన్నీ ఘోషించినాయి. మరి కనీసం భారత ప్రభుత్వం విదేశాంగ శాఖ కానీ, విదేశాంగ మంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ ఈ రోజు వరకు మాట్లాడకపోవడం గర్హనీయం. మరి నేను ఖండిస్తున్నాను భారతీయ జనతా పార్టీ వైఖరి. చంద్రబాబు నాయుడు 19 ఏళ్ళు రేపో మాపో పూర్తి చేయబోతున్నారు. మరి ఈ రోజున్నటువంటి పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నాయి. 5వ తరగతి చదివే బిడ్డకు కూడా తెలియటం లేదు భారత ప్రధానమంత్రి ఎవరు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరని తెలుసుకోలేకపోతున్నారు. మరి విద్యా ప్రమాణాలు పూర్తిగా తగ్గిపోయినాయి. ఉన్నత విద్య యూనివర్సిటీలు పెట్టినట్టుగా ఎన్నో 30 యూనివర్సిటీలు ప్రభుత్వం తరఫున పెట్టారు. ఇప్పటి వరకు అడ్మిషన్లు జరగలేదు. ఉన్నత విద్యలో కానీ, ప్రాథమిక విద్యలో కానీ మరి ప్రమాణాలు పూర్తిగా లేవు. నేను చంద్రబాబు నాయుడు గారిని తిరుపతి నుంచి వచ్చారు వారిని నేను చాలా వినయంగా ఆయన ప్రార్థిస్తున్నా. ప్రాథమిక విద్య, ఉన్నత విద్యలో మరి మార్పులు తీసుకురావాలి. విద్యా ప్రమాణాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా ఉంది. వెంటనే సవరించమని కోరుకుంటూ, నిన్నగాక మొన్న అనుకుంటాను మా మిత్రుడు కుమారుడు
మరి కిల్లంపూడికి వచ్చిపోయాడు, పాడిమోసాడు. మరి అంతా బాగానే ఉంది. మరి ఆదాయానికి మించినటువంటి ఆస్తుల విషయంలో ఆయన పైన 11 కేసులు ఉన్నాయి. మరి తమిళనాడులో అనుకుంటున్నారు జయలలితకు కూడా ఆదాయానికి మించిన ఆస్తులు ఉంటే ఛాన్సీ విషయంలో ఆమె ఇరుక్కుంటే దానిపైన విచారణ వేశారు, కోర్టులు నిర్ణయాలు తీసుకున్నాయి. మరి ప్రక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారి పైన దాదాపు 16 సంవత్సరాలుగా ఏమి ఇప్పటిదాకా న్యాయస్థానాలు ఆలోచిస్తున్నాయా, నిద్రపోతున్నాయా, లేకపోతే రాజకీయ ఒత్తిడికి లోనయ్యి ఉన్నాయా అన్న విషయాన్ని తమిళనాడులో అనుకుంటున్నారు ప్రజలు. ఎందుకనంటే జయలలితకు ఒక న్యాయమా, జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయమా అని అంటున్నారు వాళ్ళు. నేను అంటం లేదు, నాకు మిత్రుడు కుమారుడు, ఆయనంటే నాకు ఇష్టం. ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఎన్టీ రామారావు కొడుకు కూడా ముఖ్యమంత్రి కాలేకపోయాడు, విజయభాస్కర్ రెడ్డి కొడుకు కాలేకపోయినాడు, జనార్దన్ రెడ్డి కొడుకు కాలేకపోయాడు, చెన్నారెడ్డి కొడుకు ఆయన అయిందని సంతోషం, కష్టపడి అయ్యాడు. కానీ మరి జయలలితకు ఒక న్యాయం, మరి జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయం అని అనుకుంటున్నారు ప్రజలు. న్యాయస్థానాల వైపు చూస్తున్నారు. చివరిలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి 29లో కేంద్రంలోకి వస్తుంది. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మారుస్తున్నారు. అమిత్ షా రాస్తున్నాడు కొత్తగా రాజ్యాంగాన్ని. ఈ మధ్య ఆయన ఏం చదువుకున్నాడో నాకు తెలియదు. మరి మోడీ గారు చదువుకుంది 4 తరగతులు. ఆయనకు అసలు రాజ్యాంగం అంటే తెలీదు, రాజ్యాంగాన్ని చదవలేడు కూడా. అమిత్ షా ఏం చదివాడో నాకు తెలియదు. అమిత్ షా కొత్త రాజ్యాంగాన్ని తీసుకొని వస్తున్నాడు జూలై 20వ తారీఖున. దేశం ప్రమాదంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఆర్థికంగా పూర్తిగా బలహీనంగా ఉంది. మరి ప్రత్యేక హోదా ఒక్కటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరి ఈ సంక్షోభంలో తీసుకొస్తుందని తెలియజేస్తూ మీరు దయచేసి ప్రశ్నలు అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. దేశంలోని తొలి హైడ్రోజన్ రైలును ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. హర్యానాలోని జింద్ స్టేషన్లో ఈ రైలు ప్రారంభమైంది. జింద్, సోనీపత్ స్టేషన్ల మధ్య ఈ రైలు ప్రయాణించనుంది. కేవలం 2 గంటల్లోనే గమ్యాన్ని చేర్చుతుంది. 10 కోచ్లు ఉండే ఈ రైలులో 2006 మంది ప్రయాణించవచ్చు. के बीच की 90 किलोमीटर की दूरी को करीब 2 घंटे में तय करेगी। अगर वैश्विक स्तर पर देखें तो अब भारत उन चुनिंदा देशों में शामिल है जहां पर हाइड्रोजन ट्रेन्स संचालित की जाती हैं। और अक्सर हमने देखा है कि जो विदेशी ट्रेन्स हैं उनमें 2 या 3 कोचेज ही होते हैं। भारत में ये सबसे लंबी ट्रेन 10 कोचों वाली चलाई गई है। लगभग 2600 यात्रियों की क्षमता होगी। हाइड्रोजन फ्यूल सेल से बिजली उत्पादन किया जाएगा और डिज़ाइन ऐसी की गई है कि इसकी जो रफ्तार है, उसकी जो स्पीड है वो करीब 110 किलोमीटर प्रति घंटा। लेकिन आपने देखा होगा कि ये जो दूरी है 90 किलोमीटर की वो 2 घंटे में तय की जा रही है, यानी अभी इसकी स्पीड कम रखी गई है। इसको भारतीय ट्रैक्स पर संचालित किया जा रहा है। पायलट प्रोजेक्ट है। देश की पहली हाइड्रोजन ट्रेन। इसके सफल संचालन के बाद ऐसे रूट्स जहां पर इलेक्ट्रिफिकेशन नहीं हुआ है वहां पर हाइड्रोजन ट्रेन को चलाया जाएगा। होगा इससे ये कि जो डीजल पर निर्भरता है और పవన్ కోలుకోవాలని ధన్వంతరి సమేత ఆయుష్మాన్ హోమం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని ప్రజాసేవలో మమేకమవ్వాలని రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యానికి సంకల్ప సిద్ధి పవన్ కోలుకోవాలని ధన్వంతరి సమేత ఆయుష్మాన్ హోమాని తోట సుధీర్ నివాసం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వేద పండితులు వేద మంత్రోచ్చరణల మధ్య ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో జన సైనికులు, కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరారు. పవన్ కళ్యాణ్ దీర్ఘ ఆయుష్తో ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 35వ డివిజన్ ఇన్ఛార్జ్ మనోహర్ గుప్తా, బంగారు చిన్న సోమనాద్రి, సత్రం చైర్మన్ ఆట్ల సత్యనారాయణ,
ఆకుల వెంకటరమణ, ఆకుల శ్రీనివాస్, వాసిరెడ్డి సత్యకుమార్, శ్రీమన్నారాయణ, కామరాజ, పాలిక శివ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, హైమావతి, అడబాల రాజేంద్ర, అడబాల సౌజన్య, చోడిపల్లి సత్యవతి, బడిగంటి దేవి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున చాలా మంచి రోజు. ఈ రోజున మా జనసేన అధినేత, మా అందరికీ ఆరాధ్య నాయకుడు, జనసేన పార్టీ అధినేత మరియు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో ఆయన భుజానికి శస్త్రచికిత్స చేసుకోవడం మన అందరికీ విదితమే. ఆయన మొన్న డిశ్చార్జ్ అయ్యి హైదరాబాద్ వచ్చారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యాన్ని కోరుకొని మళ్ళీ మాతో మమేక్యమై రాష్ట్రాన్ని ముందుకు నడిపించే విధంగా ఆయురారోగ్యాలు ఉండాలని, మా జనసేన పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఈ కూటమి ప్రభుత్వం యొక్క బాంధవ్యాన్ని మరింత పటిష్టం చేయాలని ఈ రోజున మేము ఈ ధనవంతి సమేత ఆయుష్ హోమం, ఆయన ఆరోగ్యం బాగుండాలి, తొందరగా కోలుకొని రావాలి మా మధ్యలోకి అని చెప్పి ఇక్కడ నేను మా గృహంలో చూడటం జరిగింది. దీనికి మన కాకినాడ శాసనసభ్యులు పొనమాడి వెంకటేశ్వరరావు గారు మరియు ఇక్కడ ఉండేటువంటి జనసేన నాయకులు, వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, మహిళలు అందరూ కూడా భారీ సంఖ్యలో పాల్గొని ఆ హోమంలో పూజలో పాల్గొని కళ్యాణ్ గారు త్వరగా కోరుకోవాలి, ఆయన త్వరగా మా దగ్గరికి వచ్చేయాలి అని చెప్పి అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆ యొక్క ధనవంతరి స్వామిని పూజించి, ధనవంతరి అంటే పార్వతీ పరమేశ్వరులు కలిసింది ధనవంతరి యాగం. ఆ పార్వతీ పరమేశ్వరుని అన్ని భగవంతుడిని కూడా పూజిస్తూ యొక్క అన్ని నక్షత్రాలతో కూడుకున్నటువంటి వారిని కూడా ఆవహించి ఈ యొక్క కళ్యాణ్ గారి కోసం ఈ హోమం కాబట్టి ఆయన త్వరగా కోలుకొని మా మధ్యలో ఒక 10 రోజుల్లోపే మళ్ళీ తిరిగి వచ్చేసి యథావిధిగా ఆయన కార్యక్రమాల్లో పాల్గొని మా యొక్క కూటమి ప్రభుత్వాన్ని ఇంకా పటిష్టం చేసి ముందుకు నడిపించాలని మేమందరం కోరుకుంటూ, కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారు కూడా వచ్చి కళ్యాణ్ గారి యొక్క ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని ఆయన కూడా మొదటి నుంచి కూడా హోమంలో కూర్చొని పాల్గొని ఆయన కూడా ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా బీజేపీ నాయకులు కూడా వచ్చారు. అందరం కలిసి మమేక్యమై ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి కళ్యాణ్ గారికి మరొక్కసారి ఆయురారోగ్యాలు ప్రసాదించమని అమ్మవారిని భగవంతుని ఒకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. స్వామి అంటే విష్ణుదేవుని యొక్క అవతారము. ఆయన ఈజ్ ద గాడ్ ఆఫ్ మెడిసిన్ అండ్ ఆయుర్వేదం. ఆయనే ఆయుర్వేద మెడిసిన్ని భూమికి తీసుకొచ్చి అందించిన మహా గొప్ప వైష్ణవ అవతారం. ఆయన వల్లనే ప్రజలందరికీ సర్వ ఆరోగ్యములు, రోగముల నివారణ అన్నీ కూడా జరుగుతాయి. ఇటువంటి ధన్వంతరి స్వామి యొక్క యాగం చేసి మనం ప్రజలందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చి ప్రజలకు మళ్ళీ సేవ చేయాలని ఆ ధన్వంతరి స్వామిని ప్రార్థిస్తున్నాం మేమందరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.